నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. విజయవాడలో జరిగిన దాడి ఘటనను అంగన్వాడీ కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. తమపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, అంగన్వాడీ కార్యకర్తలకు తగిన భద్రత కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న వేతనాలు మరియు ఇతర సౌకర్యాలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో రాజవొమ్మంగిలోని R&B గెస్ట్ హౌస్ నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి ఎస్ఐ శివకుమార్ కు తన సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని అంగన్వాడీలు కోరారు. కార్యక్రమానికి రాజవొమ్మంగి వైసీపీ ఎంపీపీ గోము వెంకటలక్ష్మి మరియు కనిగిరి దుర్గాప్రసాద్, CITU నాయకులు శ్రీనివాస్, రామరాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎల్ వీరలక్ష్మి అండి. విద్యానగర్ అంగన్వాడీ వర్కర్గా చేస్తున్నాను. అయితే మా అంగన్వాడీ వర్కర్గా మరి మా బాధ్యతను మేము ఖచ్చితంగా నిర్వర్తిస్తున్నాము. మా ఉద్యోగంలో ఏ లోటుపాట్లు ఉన్నా సరే అవి మీరు చెప్పండి, అవి ఏమన్నా లోటుపాట్లు ఉంటే. అంతేగాని మా ఉద్యోగానికి మీరు జీతాలు పెంచనంటే మరి పనికి తగ్గ వేతనం ఇవ్వకపోతే మేము ఇలాగ ధర్నాలు ఎంత దూరమైనా మేము వెళ్తాము. ఎన్ని రోజులైనా సరే ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము చేస్తాము. మీరు ఎంత మహిళలకి గౌరవం ఇవ్వాల్సిన వారు మీరే. మరి ఆ మహిళల్ని మరి అర్ధరాత్రి పూట టైం చూసి సమయాన్ని చూసి మరి అరెస్టులు చేశారు. మరి ఇంకా కాకుండా మరి యూనియన్ నాయకులు మా కోసం పోరాడుతుంటే వాళ్ళకి చేతులు కాళ్ళు ఇరగొడుతున్నారు. మరి ఇది ఎంతో అన్యాయం ఇలాగ జరగడం. ఇంత ముందు కూడా మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే మరి ఇంత ముందు కూడా గుర్రాలతో తొక్కించారు. మరి ఇప్పుడు కూడా మరలా ఇలాగే అరెస్ట్ చేసి మళ్ళీ మా నాయకులకి కూడా కాళ్ళు చేతులు ఇరగొట్టడం అన్నది ఎంతో అన్యాయం అండి. ఇది మహిళలు దినోత్సవం మరి 8వ తారీఖున మార్చి 8వ తారీఖున వస్తుంది. మరి మీరు మహిళలకి గౌరవించవలసిన స్థానం మాకు గౌరవం లేకుండా చేస్తున్నారు. మీరు అలాగ చేయడం వల్ల మరి మీరు ఇంత ముందు కూడా మరి పదవిలో నుండి తప్పింపబడ్డారు. మరి ఈ మహిళలతో పోరాటం పెట్టుకుంటే మట్టికి మరి మరలా ముందు కూడా ఇలా జరగబోతుంది మీకు. మరి మహిళల్ని గుర్తించి మా పనిని గుర్తించి మాకు తగ్గ వేతనం మీరు అమలు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేము అడుగుతున్నాము. మా డిమాండ్లు వెంటనే కూడా మీరు చెయ్యాలని, నెరవేర్చాలని మేము కోరుకుంటున్నామండి చంద్రబాబు నాయుడు గారిని.